రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనుకోవాలా? లేదంటే వాళ్ళందరూ ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళందరినీ పక్క తొలగించాలని చూస్తున్నారా? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించి ఒక అటవీ భూములకు సంబంధించిన వివాదం నడుస్తుంది. హ్మ్. గతంలో మదనపల్లికి సంబంధించిన ఒక ఆర్డీఓ కాలేజ్ నిన్న దగ్ధానికి సంబంధించింది. అవును. వాళ్ళు అయితే ప్రభుత్వం విమర్శలకు ఇచ్చినంత ప్రాధాన్యత నిరూపణకి ఇవ్వట్లేదు. ఓకే. అంటే నేను ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ప్రభుత్వాలు లేదా హ్మ్. అధికార పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తా ఉంది. హ్మ్. అలాంటి ఏమీ లేవు. మీరు ఎవరైనా వచ్చి విచారణ జరపచ్చు. మా దగ్గర ఇది డాక్యుమెంట్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అవునవును. సూటిగా మాట్లాడుతున్నారు. హ్మ్. వారి తనయుడు మిథున్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు. హ్మ్. ఒక అనలిస్ట్ గా మనం జడ్జి కాదు. హ్మ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పింది కరెక్టా, పత్రికల్లో వచ్చింది కరెక్టా, ప్రభుత్వం చెప్తుంది కరెక్టా అనేది మనం జడ్జి చేయలేం. హ్మ్. రెండు వినడం తప్ప. ఏదైనా రాజకీయ అభిప్రాయాలు అయితే మనం చెప్పేవచ్చు. ఇది రికార్డ్ డాక్యుమెంట్ వ్యవహారాలు. హ్మ్. కాబట్టి ఆ మదనపల్లి ఆర్డీఓ కేంద్రం జరిగిన విషయం అయినా ఇప్పుడు జరిగి చాలా రోజులు అవుతా ఉంది. హ్మ్. నేను అంతకు ముందు చెప్పాను. విమర్శలకు ఇచ్చిన ప్రాధాన్యత నిరూపణకు ప్రభుత్వం ఇకపోతే హ్మ్. నిజాలు చెప్పినా రేపు జనం నమ్మరు. ఇప్పుడు మదనపల్లి ఫైల్ సంబంధించి డైరెక్ట్ గా రామచంద్రారెడ్డి ఖాతాలో వేసేసినారు. అవును. హ్మ్. ఇప్పుడు నెలలవుతున్నా ఎక్కడో ఒక చోట ప్రాథమికమైనటువంటి మూవ్ కావాలి కదా. మూవ్ అయితే హ్మ్. నిజాలు మనకు తెలియదు. విచారణలో తేలాల్సిందే. హ్మ్. కానీ మనం ఒక పౌరుడుగా ఆలోచించినప్పుడు ఒక సీరియస్ గా ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ పరిపాలనా కేంద్రాన్ని హ్మ్. చాలా ఇంపార్టెంట్ కదా. ఆర్డీఓ అంటే ఆ అవును. డివిజన్ హెడ్ హ్మ్. జ్యుడిషియరీ హోదా ఉంటుంది. అడిషనల్ జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఉంటారు. ఇలా అదనపు డివిజన్ మెజిస్ట్రేట్ ఉంటారు. అంత మెజిస్ట్రేషన్ పవర్స్ ఉంటాయి. హ్మ్. అలాంటి ఆఫీసులో జరిగినప్పుడు మీరైతే ఆరోపించారు. హ్మ్. కానీ విచారణ జరిగి ఏదో కొంచెం వాస్తవాలు ప్రపంచానికి చెప్పకపోతే ఏమవుతుందంటే దాంట్లో ఏం జరిగిందో ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు రామచంద్ర గారు ఏమంటారు? ఇది దురుద్దేశంతో మా మీద పెడుతున్నారు అంటున్నాడు. హ్మ్. మనం ఇన్ టైంలో మీరు చెప్పిన దాన్ని నిరూపించి మూవ్ కాకపోతే రామచంద్ర గారు చెప్పిందే జనం నమ్ముతారు. డాక్యుమెంట్స్‌తో ఎవరికి పని లేదు. హ్మ్. ఇప్పుడు కూడా ప్రభుత్వం మనకేం తెలుసు? నాకైనా మీకైనా డాక్యుమెంట్స్ చదవడానికి మనం ఎక్స్‌పర్ట్ కాదు, అవును. జడ్జిలు కాదు. హ్మ్. హ్మ్. అంటే మనం ఏం చూస్తాము? ఆరోపించారు. నెలలవుతా ఉంది. ఏం మినిమమ్ స్టెప్స్ జరగట్లేదు అన్నప్పుడు హ్మ్. ఒకసారి రామచంద్ర గారు చెప్పినట్టు ప్రతిపక్షాలు కాబట్టి మా మీద చేస్తున్నారని అని అనుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. హ్మ్. ఆ అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వకూడదు. కాబట్టి ఒక కేసులో మూవ్ అయ్యేటప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు చేసుకోవచ్చు. హ్మ్. కేసు స్టెప్ తీసుకుంటే మీరు చేసే ఆరోపణలకి, కేసు నడకకి మధ్య పొంతన ఉండాలి. హ్మ్. అది ఇప్పుడు రామచంద్రారెడ్డి గారు అటవీ భూములకు సంబంధించి ఒక స్టెప్. అది పత్రికలో వచ్చిన వార్త ఇది. హ్మ్. ప్రభుత్వం డైరెక్ట్‌గా చెప్పలేదు. చెప్పలేదు. కానీ ప్రభుత్వంగా హ్మ్. హ్మ్. చెప్పిందంటే మాత్రం దీంట్లో అయినా పురోగతి ఇమ్మీడియేట్ గా విచారణ జరపడం, రెవెన్యూ అధికారులను పంపడం, నిజాలు తేల్చి చెప్పాలి. తప్పు చేస్తుంటే చర్య తీసుకోండి. ఈ ప్రభుత్వం తప్పు ఆరోపణలు ఎక్కువ చేస్తుందనుకోవచ్చా? ఎందుకంటే గతంలో విశాఖ భూములకు సంబంధించి ఈరోజు కూడా ఒక మెయిన్ పేపర్‌లో అంటే టీడీపీకి సంబంధించి అనుకున్నటువంటి ఒక మెయిన్ పేపర్‌లో వాళ్ళు కోట్ చేస్తూ వచ్చారు. విశాఖ భూముల కుంభకోణం ఏమైందని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని డైరెక్ట్‌గా క్వెషన్ చేసే విధంగా రాసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ కృష్ణా నదిలో బోటుల వ్యవహారానికి సంబంధించి మనం చూస్తూ వచ్చాము. ఆ తర్వాత వివిధ అంశాలను కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. కానీ దానికి సంబంధించి ఇన్ని నెలలవుతున్నా కూడా దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం ఏంటి? ఎందుకు జరిగిందనేది కూడా ఎక్కడా చెప్పలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే పత్రికలు ఆరోపణలు చేసేస్తున్నాయి. ఇంక హ్మ్. మామూలుగా పార్టీలు చేసుకోవాలి. హ్మ్. పత్రికలు చేసేస్తున్నాయి. ఓకే. ఇప్పుడు గట్టిగా మీరు పోయి ముఖ్యమంత్రి గారు మీకు అవకాశం ఉండకపోయిండొచ్చు. వచ్చి ఒక జర్నలిస్ట్ కాడికి పోయారనుకోండి. హ్మ్. సార్ ఏమైందంటే నేను అక్కడ చెప్పాను అంటాడు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు బోట్ల విషయం మాట్లాడినాడు. మదనపల్లి ఫైల్స్ విషయం మాట్లాడారు గానీ, హ్మ్. రొటీన్ భూములపైన ఆరోపణ అప్పుడప్పుడు రాజకీయ విమర్శలు చేస్తే స్పెసిఫిక్ అలిగేషన్స్ తో వెళ్ళట్లేదు. హ్మ్. పత్రికలు రాస్తుంటాయండి మేము విచారణ జరుపుతున్నాం అంటాడు. సింపుల్ గా. హ్మ్. కాబట్టి పత్రికల్లో రాసేయడం వల్ల ప్రభుత్వ అభిప్రాయంగా చెప్పలేము. హ్మ్. కానీ రాసే వాళ్ళందరూ ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉండే వాళ్ళు రాయడం వల్ల ఈ ప్రభుత్వమే చేపిస్తుందన్న ఆరోపణకు వస్తాయి. ఓకే. అయితే ఇప్పుడు అదే పత్రికలు మళ్ళీ క్వశ్చన్ చేస్తాం. హ్మ్. అంటే ఏమైందనేసి. దీంట్లో 2 ఉండొచ్చు. హ్మ్. ఒకటి ప్రభుత్వం త్వరగా చేయాలనే కోరిక వాళ్ళకు ఉండొచ్చు. సదరు మీడియాకి. రెండోది కూడా ఉంటుంది. హ్మ్. అదేందంటే ప్రభుత్వం కక్ష సాధింపులు చేస్తా ఉందని ప్రతిపక్షం అంటోంది కదా. హ్మ్. ఏదైనా ప్రతిపక్ష నాయకుడి పైన విచారణ గాని, ఇంకోటి చేస్తే మా మీద కక్ష సాధింపులని. ఇంకా ఇక్కడ తప్పులు జరుగుతుందని చర్య తీసుకోవాలంటే కక్ష సాధింపు చేయట్లేదేమో ప్రభుత్వం హ్మ్. అని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారేమో. అంటే ఓకే. ఆ! ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం చేయలేదు అంటే ప్రభుత్వం చాలా డెమోక్రటిక్ గా ఒక రకంగా వదిలేస్తా ఉంది. వాళ్ళు రోజు డిబేట్లు చూస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఎందుకు వదిలేస్తున్నారు అంటున్నారంటే అర్థం అవును. ఏంటంటే అవును. హ్మ్. హ్మ్. ప్రభుత్వం చాలా సీరియస్ గా చేయట్లేదు అని చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని తిట్టినట్టు కాదు. హ్మ్. ప్రభుత్వం చాలా హుందాగా ఉంటా ఉంది. కక్షాదింపు చేయాలని చెప్పదలుచుకున్నారు. హ్మ్. ఇట్లాంటి నాటకాలు చెల్లవు. హ్మ్. పాయింట్ ఏంటంటే మనం వార్త రాసేసి బ్లాస్ట్ చేసి పారేసి రోజు డిబేట్లు పెట్టేసి ఇప్పుడు ప్రభుత్వం చేయకపోతే హ్మ్. ప్రభుత్వం సరిగ్గా చేయలేదు ఒత్తిడి చేసినట్టుగా మీరు చెప్తే ప్రజలు దాన్ని అటు అనుకోరు. ప్రజలు హ్మ్. నెగెటివ్ తీసుకుంటారు. హ్మ్. కాబట్టి పత్రిక సంచలనాత్మక వార్తలు రాయాల్సిందే. హ్మ్.
కానీ అది రాజకీయ కోణాన్ని పుదుక్కొని మీరు రోజు రాస్తా ఉంటే ఉమ్, పత్రికకు ఇప్పుడు సాక్షిలో ఒక వార్త వచ్చింది అనుకోండి, జగన్ దీనికి సమాధానం చెప్పాలంటారు. సంబంధం లేదు, ఉమ్, కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారు నడుపుతున్న పత్రిక కాబట్టి ఖచ్చితంగా ఆ విమర్శలు వస్తాయి. ఉమ్, సాక్షిలో సంబంధం ఉండదు, ఆమెకు కూడా సంబంధం ఉండదు. రోజు ఉమ్, చైర్పర్సన్ చూడరు కదా, రిపోర్టర్లు వాళ్ళు ఉమ్, చూసుకుంటారు. ఉమ్, కానీ సాక్షి అనేది వైసీపీది కదా. అట్లా ఏబిఎన్ అయినా టీవీ5 అయినా ఈనాడైనా వాళ్ళది కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ నడక చూసినప్పుడు సాక్షి అట్లా వైసీపీకి ఉందో మీరు ఇంకా బాగున్నారు. సాక్షి గారు అంత ప్రొఫెషనల్ గా లేదు, కానీ మీరు ఇంకా చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ఉమ్, కానీ మీరు రాసే వార్తలకు ప్రభుత్వానికి అంటగట్టడం సహజం జరుగుతుంది. ఓకే. టెక్నికల్ గా కుదరకపోవచ్చు. కాబట్టి పత్రికల్లో రాసిన, తెలుగుదేశం నాయకులు చెప్పినా దానికి ఒకటేగా ప్రజలు చూస్తారు. కాబట్టి ఉమ్, మీరు చేసే విమర్శలకు మీ యాక్షన్ కి మధ్య పొంతన ఉండాలి. ఉమ్, పొంతన లేకుండా విమర్శల వరకే చేసుకుంటూ పోతుంటే రేపు మీరు నిజమైన విమర్శలు చేసినా, నిజమైన చేసినా ఇల్లు కావాలని చేస్తున్నారనే అభిప్రాయం కోసం ఇది ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఓకే. ఓకే. సో ఏంటి ఈ ఇష్యూలన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. గతంలో తిరుపతికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా మాట్లాడారు. దానికి సంబంధించి లడ్డులు జంతు కొవ్వు ఉంది, అది ఉందని ఇదని చాలా మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి సిబిఐగో లేదంటే ఒక థర్డ్ పార్టీతో ఒక కమిటీని కూడా వేశారు విచారించాలని చెప్పేసి. ఏంటి ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవుతాయా? ఇవన్నీ ఇంకా ఆరోపణలు చేయడం వరకు అయిపోయింది, ఇంక పక్కకి వెళ్ళి దారి తప్పే వ్యవహారాలు ఉంటాయా? దీని మీద సుప్రీంకోర్టు కూడా మొన్న ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుంది కదా. తిరుమల శ్రీవారి లడ్డుల్లో వ్యవహారంలో జరిగిన దుమారం ఏదైతే ఉందో దానిపైన మాత్రం ఉమ్, యాజ్ వెల్ యాజ్ ఎర్లీ రావాలని మనం కోరుకుంటాం. ముగింపు కలగాలి కాబట్టి. కానీ అన్నిట్లాగా ఇది ముగిసిపోదు, సమయం పట్టొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఉండడం, ఉమ్, సిబిఐ విచారణ లేట్ కావచ్చు, డెసిషన్ తీసుకోవడంలో లేట్ కావచ్చేమో తప్ప ఖచ్చితంగా ఏదో ఒక కంక్లూడింగ్ అయితే వస్తుంది. ఓకే. కంక్లూడింగ్ వస్తారు. ఇంకా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం అటు ఇటు కావచ్చు. కానీ ఉమ్, కానీ బట్ తొందర ఇది డెసిషన్ అయితే వస్తుంది. మిగతా అన్నిటిలాగా ఇది ముగిసిపోయిన అధ్యాయంగా అయితే ఉండదు. ఉమ్, ఎందుకంటే సెన్సిటివ్ ఆ విషయం. రెండోది ప్రతిపక్షం కూడా వదలదు కదా. మా పైన ఇంటి ఆరోపణలు చేశారు, సుబ్బారెడ్డి గారు ఆ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నాడు. అవును. ఒక కొన్ని రోజులు చూస్తారు, 6 నెలలు సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు తరపు తడతారు కదా. ఉమ్, 1 year అవుతోంది, వాళ్ళు ఏం సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టలేదు. కానీ అట్లా ఉండదు కదా. ఉమ్, ఒక సాధారణ విషయం ఒక అసాధారణమైన సమస్యగా మారిపోయింది. ఉమ్, రెండోది టెక్నికల్ గా నిరూపించ మంచి చెడ్డ లేదని ఎక్కువ సమయం పట్టదు. ఉమ్, కుట్రలు కోణాలు ఏమి లేవు కదా, డైరెక్ట్ గా వెళ్ళడమే కదా. ఉమ్, కాబట్టి 1 year చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంప్లీట్ పిటిషన్ వేస్తారు కదా. చెప్పారు సుబ్రహ్మణ్యం స్వామి గారికి కానీ సుబ్బారెడ్డి గారికి కానీ ఆ రోజు పిటిషనర్స్ కి మీకు ఏదైనా మళ్ళీ మధ్యలో అభ్యంతరం ఉంటే కోర్టుకు రావచ్చు అని చెప్పారు. ఉమ్, ఖచ్చితంగా కొంత టైం చూసినా వీళ్ళు పోతారు కదా, మళ్ళీ ఏమి తెలిసారనేసి. అంటే కత్తి ఒత్తిడి ఉంటుంది, రాజకీయ కోణం కూడా ఉంటుంది. కాబట్టి త్వరగా రావాలని కోరుకుంటా, బట్ వస్తుంది. ఉమ్, ఉమ్. అయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఈ విచారణలో భాగంగా ఉండదు. ఉండవా? ఉండదు. పవన్ కళ్యాణ్ గారు చేసింది ఇప్పుడు పాతది కదా. ఆ, అది పాతదైనా ఎందుకంటే కానీ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా పెద్ద ఎత్తున దుమారంగా మారాయి కదా పెద్దది ఉంది. ఆయన. ఇప్పుడు ఈరోజు తేలిపింది పవన్ కళ్యాణ్ గారికి. నేను మన ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఉమ్, పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాల్లో హుందాగా ప్రవర్తించడంతో పాటు ఆవేశపూరితంగా మాట్లాడినా ఉమ్, ఏదైనా తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు విత్డ్రా చేసుకుంటుంటాడు. ఉమ్, కొన్ని సందర్భాల్లో క్షమాపణ కూడా చెప్పేస్తాడు. ఉమ్, 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 ఉదాహరణకు మనకు హోంమంత్రి హోంశాఖ విషయంలో జరిగినప్పుడు ఆయన కొంచెం ఫీల్ అయినాడు. ఉమ్, రాష్ట్రంలో ఇట్లాంటి వాతావరణం ఉంది, మాకు ఇబ్బందిగా ఉంది, ఆలోచించి చెప్పేసినాడు. ఉమ్, ప్రభుత్వానికి నష్టం వచ్చినా చెప్పేశాడు. అట్లే ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ కో ప్రాజెక్ట్ సంబంధించి కర్నూలు కొంచెం హుందాగా మాట్లాడినాడు. ఉమ్, నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఉపసంహరించుకుంటే మంచిది. ఓకే. ఎందుకంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారికి స్వభావం ఉంది, అది ఉపసంహరించుకుంటాడు నిజం తెలిస్తే. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు మొన్న మరణాలకి ముఖ్యమంత్రికి సంబంధం లేదు, 6 మంది చనిపోయారు కదా. అది అవును, ఎవరు నిర్లక్ష్యం వహించారో వాళ్ళది సమస్య. అవును, డైరెక్ట్ గా మనకు పేరుందంటే ఈఓ పేరు, అడిషనల్ ఈఓ పేరు, చైర్మన్ పేరు ఏది పడితే అది మాట్లాడలేదు. ఉమ్, అంటే వాళ్ళ పాత్ర నిర్లక్ష్యంలో ఉండొచ్చా, యాక్సిడెంట్ లో ఉండొచ్చా చూసుకొని చెప్పాలి. ఉమ్, ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి అసలు సంబంధమే ఉండదు, ఉమ్, సబ్జెక్టే కాదు, రాజకీయ విమర్శలు ఎవరైనా చేయొచ్చు. అలాంటి ఇష్యూలో